అంటే 100 మంది ఒకవైపు ఉన్నారు, 10 మంది ఇంకొకటి. ఈ పాప మీద వాడు వెయ్యి ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. అందులో నిజమేంటో పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటండి? కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే, వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్. రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి. అతనికి డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చుంటాను. మేమందరం ఎక్కడ కూర్చుంటాం. ఆ కొట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. రూట్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అక్కడ గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి, ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ 11 ఏళ్ల పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాడు చేయి కొరికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలగొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎరకల వాళ్ళు, ఎవరు దిక్కులు పై 10 మందే ఉన్నారు. అంటే జనబలాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తారండి. అదే వెళ్ళిపోమన్నాను సార్, అది గుండమల్లి కూడా మీరు ఉండటానికి ఫ్యామిలీ, ఒక్క ఫ్యామిలీ కూడా లేదండి, మొత్తం తిరుగురులో ఉన్నారు. సార్ తీసుకొచ్చారండి, ఇప్పుడు వస్తున్నారు. తీసుకొచ్చారు.